ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సమ్మర్ హీట్ బీట్ చేయాలంటే మనం ఒక స్పెషల్ మజ్జిగ అయితే తాగాలి. గ్లాస్ ఈ మజ్జిగ తాగితే మొత్తం సెట్ అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మసాలా మజ్జిగ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ మసాలాను అయితే ప్రిపేర్ చేద్దాం. దాంట్లో ముందుగా కొంచెం అల్లం, పచ్చిమిర్చి అలాగే జీలకర్ర అయితే వేసుకోవాలి. వేసే ఇంగ్రీడియంట్స్ అయితే ఒక హాఫ్ లీటర్ పెరుగు అయితే సరిపోతాయి. దాంతో పాటు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుని వీటిని అయితే కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం క్రష్ చేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకుని అయితే మనం అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి దీన్ని ఇలానే డైరెక్ట్ గా వేసుకుని కొంచెం ఫ్రై అయితే చేసుకోండి. ఆయిల్ వేసి ఒక 1 to 2 minutes పచ్చివాసన పోయేంత వరకు అయితే కొంచెం ఫ్రై చేసుకోండి. పక్కన పెట్టేసుకోండి. మనమైతే తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అయితే పెరుగునైతే తీసుకోవాలి. వేసిన తర్వాత దానికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి అయితే బ్లెండ్ చేసుకోవాలి. చేసేటప్పుడు వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి. కావాలంటే ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేయండి. ఒక్కసారి అయితే బ్లెండ్ చేస్తే స్మూత్ టెక్స్చర్ లోకి అయితే వచ్చేస్తుంది మజ్జిగ. రెడీ చేసుకున్న బటర్ మిల్క్ అయితే మనం అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మసాలాను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. మసాలాను అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మనం అయితే సర్వ్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఒక సర్వింగ్ బౌల్ లోకి అయితే సర్వ్ చేసుకోండి. నేను చూపించే విధంగా సర్వ్ చేసుకున్న తర్వాత చేసుకున్న మజ్జిగని డైరెక్ట్ గా కూడా తాగొచ్చు. ఒకవేళ కొంతమంది థిక్ కన్సిస్టెన్సీ ఇష్టం లేకపోతే వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత బాగా ఒక 2-3 times అయితే బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేస్తే ఇలా ఫోమ్ అయితే మనకు వచ్చేస్తుంది. చేసుకున్న మసాలా మజ్జిగని అయితే ఒకసారి అయితే టేస్ట్ చేసి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. టేస్ట్ చేసుకున్న తర్వాత మనం అయితే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకుంటే ఇంకా చల్లగా రెడీ అవుతుంది అనమాట. 1 to 2 hours రెస్ట్ ఇచ్చేసిన తర్వాత ఇంకా సర్వింగ్ గ్లాస్ లో సర్వ్ చేసుకుంటే టేస్టీ మజ్జిగ అయితే రెడీ అయిపోతుంది. కొంచెం కూల్ గా ఉండడానికి పైనుంచి ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకొని తాగేసేయండి. ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కి ఛానల్ ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.